16mm క్రియేషన్స్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అబ్బా ఎవరు ఓసారి తలుపుతి. అమ్మ డిస్టర్బ్ చేయకమ్మా, నిద్రపోవాలి. సార్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలగరా. స్టేషన్ లేదేం లేదు. డాడీ కూడా ఇంట్లో లేరు. ఈ పాటికి వస్తుంటుందో తను. ఎవరు? నిర్మలత్త కూతుర్రా. తన్నే వచ్చామనమ్మా. బాగోదురా ఎల్రా. సర్లే తనకు వెళ్తున్నా. నాలుగు బస్ స్టాండ్ దగ్గర ఉండమని చెప్పానే. సరే. వచ్చేటప్పుడు కరాచీలో స్వీట్ సరే సరే సరే. ఏరా ఇలాగ రెడీ అయి పడుకున్నావా? వెళ్ళే. తను గుర్తుపడతావరా? ఓకేనా? యా ఓకే. నువ్వు చాలా మారిపోయావబ్బా, అసలు గుర్తుపట్టలేకపోయాను. నువ్వు మాత్రం ఏం మారలేదు. ఏ రారా. చాలా మారిపోయావు నువ్వు. బాగున్నా. అమ్మ ఏం చేస్తుంది? ఏముందత్త, పేరుకే గవర్నమెంట్ జాబ్. ప్రైవేట్ సెక్టర్లో కూడా అంత పని ఉండదు, 24 hours పనే. మరి నాన్న? ఆయనదేముంది, ఎప్పుడు బిజినెస్ బిజినెస్. 15 ఏళ్ళు పెట్టిందనమాట మా ఇంటికి రావడానికి. అదేం లేదత్త, అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా సెటిల్ అవడానికి 2 years పట్టింది. మమ్మీ డాడీకి ఇబ్బంది ఎందుకని హాస్టల్లో జాయిన్ అయ్యా. నా దరిద్రం కొద్దీ CA తీసుకున్నా. అది కానీ సరిగ్గా చదవకపోతే అస్సలు అవ్వదు. సో అలా చదువుతూ నా జీవితం సగం అయిపోయింది. 2 months బాకే గ్రాడ్యుయేషన్ అయింది. సో ఇక్కడ రావాలనిపించి వచ్చేసా. చదువు అయిపోయాక నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది మావయ్య, ఎప్పటి నుంచో కాలిఫోర్నియాలో సెటిల్ అవ్వాలని కోరిక. సో మమ్మీ వాళ్ళు కాలిఫోర్నియా సంబంధాలు చూస్తున్నారు. సెట్ అయితే పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడమే. ఏరా అనవర్లు వెళ్ళిపోతున్నావు? నోరు పూసిందమ్మా, మంటగా ఉంది. అమ్మ ఒక రూపాయి తాండ్రు కొనుక్కుంటాను. తాండ్రదేమో లేదు.
కళ్ళు మూసుకో ఒకసారి, చేయి చాపు. నాకు ఎప్పుడే ఇలాగే కొనబెడతావా? ప్రామిస్ చేయి. ఏమైందిరా? రే బండోడా, తనకి నీకులాగే చిన్నప్పుడు ప్రేమ గుర్తుండాలనుకోవడం తప్పు కాదురా. కానీ తను ఏదో మర్చిపోతే అదేదో పెద్ద తప్పులా ఫీల్ అవుతున్నావు చూడు, అది తప్పు. నేనేమి అలా ఫీల్ అవ్వట్లేదు అక్క. కానీ కోరుకున్న అమ్మాయి దక్కకపోతే ఆ బాధ ఉంటుందిగా. నువ్వు ముక్కు మొహం తెలియని వాళ్ళని లవ్ చేసావు అనుకో, ఏం చేస్తావు? ఏముంది, తనకు దగ్గరే ప్రపోజ్ చేస్తాను. సరే, ఇప్పుడు అలాగే చెయ్యి. తనకు అర్థమయ్యేలా చెప్పు, ప్రపోజ్ చెయ్యి. ఇంకోటి ఏంటంటే తనకి నువ్వు బావరా, అదొకటి ప్లస్. బెడ్షీట్లు పట్టుకెళ్ళిపోతున్నాను, దిండ్లు పెట్టుకుని పైకి వచ్చి. సరే అమ్మా. తేజు నువ్వు కూడా పైకి వచ్చి. కింద ఏసీ ఉందిగా. ఎండాకాలం చెట్ల మధ్య పడుకుంటే చల్లదనమే వేరు. పర్లేదు అత్త, నేను కింద పడుకుంటా, నాకు ఏసీ అలవాటు. ఏసీలో పడుకుని బాగా అలవాటైపోయింది. బంగిలి పిల్లి మామిడికెళ్ళి అయిపోతావు ఏసీలో పడుకుని. నీ ఇష్టం. ఫ్రిడ్జ్లో మంచినీళ్ళు వాటర్ బాటిల్ ఉన్నాయి, తీసుకుంటావు. ఓకే. అమ్మా, నాకు కొంచెం కింద వర్క్ ఉంది. సో వర్క్ అయిపోగానే కింద పడుకుని పోతా. కింద వద్దు, వర్క్ అయిపోయాక పైకి వచ్చి పడుకో. చూద్దాంలే. చూద్దాంలే కాదు, వర్క్ అయిపోయాక పైకి రా. అయినా ఎప్పుడూ లేని వర్క్ ఏంటి ఈరోజు? ఆఫీస్లో వర్క్ ఇచ్చాడు డాడీ. సర్లే, అయిపోగానే పైకి వచ్చి. సరే సరే. అరే అక్క టాబ్లెట్ వేసుకుందో లేదో చూడు. సరే డాడీ. ఇప్పుడు ఎలాగైనా ప్రపోజ్ చేసే, ఎలాగైనా ప్రపోజ్ చేయాలి. చేసే నువ్వేంటి ఇక్కడ? అంటే ఛార్జర్ ఉంది లోపల. తీసుకో. నువ్వెక్కడికి? పైకి వెళ్తున్నా. ఓకే ఓకే. కింద పడుకుంటా అన్నావు. ఎప్పుడు ఏసీలో నిన్న చల్లగాల్లో పడుకుందా అని. ఎరా నువ్వు వచ్చేంట? డాడీ వచ్చేయమన్నారుగా, వచ్చేసా. అక్క, నేను నైట్ చాలా ట్రై చేశాను అక్క ప్రపోజ్ చేద్దామని, కానీ అవ్వలేదు. ఒక పని చేస్తాను, అమ్మ నన్ను తేజుని సూర్య పిన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమంది, కానీ నాకు వేరే పని ఉందని చెప్తాను. నువ్వు తను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు. తీసుకెళ్ళి
తీసుకెళ్ళి ఏంట్రా వెళ్ళేదారిలో చెప్పు. ఏంటి వీధి చివరన్న సూర్య పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళే లోపల ప్రపోజ్ చేసేయాలా? బండి స్టార్ట్ చేసే లోపు ఇల్లు వచ్చేస్తుంది. నీకు దండంరా బాబు, పక్కనే ఉన్న వీధిలోకి బండి మీద ఎందుకురా, నడిచెళ్దామని చెప్పి తీసుకెళ్ళు. అది ఇలా చెప్పు క్లారిటీగా. ఇప్పుడు చూడు కుమ్మేస్తా. మీ బళ్ళారిలో వేడి తక్కువ అనుకుంటా. అలా ఏం లేదు, బాగానే ఉంటుంది. నేను ఇప్పుడు ఇంట్లోంచి బయటికి రాను. నువ్వు చిన్నప్పుడు ఎలా నవ్వుతున్నావు, ఇప్పుడు అలాగే నవ్వుతున్నావు. బట్ చిన్నప్పుడు ఇంకా బాగుండేదాన్ని. అంటే ఇప్పుడు బాగాలేనా? అలా ఏం కాదు. ఎలా కాదు? అబ్బా ఏదో అనేసాలు వదిలే. సరే, నేను ఒకటి అడగొచ్చా? అడుగు. ఏదో అడుగుతాను. మీ పల్లెల్లో కప్పులు ఉంటాయా? వాట్? అదిగో అదే ఇల్లు. కప్పులుంటాయా అని అడిగావా? రాజేష్, హామా ఏంటమ్మా పిలిచావు? పకోడీ తింటావా? అదేమొద్దు కానీ ఏంటి పిలిచావు? నేను మాట చెప్తాను వింటావా? చెప్పు. నీకు తేజ మీద చాలా ప్రేమ ఉందని నాకు అర్థమైంది. అలాగ ఉండడం తప్పేం కాదురా, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వంటే ఇష్టం లేని అమ్మాయి వెనకాల ప్రేమ కోసం తిరగడం మూర్ఖత్వం. అది మూర్ఖత్వమే కాదురా, హెరాస్మెంట్ కూడా. లేదమ్మా, తను నేనేమీ అరెస్ట్ చేయట్లేదు అలా. అది నీకు ఎలా తెలుసు? లోపల తను ఇబ్బందిగా ఫీల్ అవుతుందేమో. అంత భయపడకరా, మనసులో ఉన్న చెప్పే, జరిగేదో జరుగుతుంది. కానీ ఆ అమ్మాయి వద్దన్నాక ఇంకొకసారి విసిగించావనుకో, కాళ్ళు ఇరుగుతాయి. తేజు, నీకు గుర్తుందా మనం ఇక్కడే ఆడుకునేవాళ్ళం, ఇక్కడే తిరిగేవాళ్ళం? యా, స్ట్రైక్ అవ్వట్లేదు, బట్ లైట్గా గుర్తుంది. చిన్నప్పుడు కదా. తేజు, ఐ లవ్ యూ. వై? నీ మీద నాకు ఆ ఉద్దేశం లేదు రాజేష్. నా వద్దు తేజు, పద వెళ్దాం. సారీ రాజేష్, ఫీల్ అయి ఉంటే. ఇందులో నీ తప్పేం లేదు. రే బాధపడకరా, ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి. ఏమో, తన మనసు మారొచ్చేమో, తనకు నువ్వు నచ్చొచ్చేమో, తను మళ్ళీ రావచ్చేమో. ఊరికే ఇలా చిన్న చిన్న వాటికి డిసప్పాయింట్ అయిపోకు. రేపు లంసింగ్ తీసుకెళ్తావు నన్ను?
నేను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా? ఇబ్బంది అంటే అంటే హెరాస్ చేయడం ఏమైనా చేశానా? చేసింటే ఇక్కడ వరకు తీసుకురమ్మని అడిగేదాన్నా. అమ్మసింగ్ ఎందుకు వెళ్తున్నావు చెప్తానన్నావు? ఊళ్ళోకి వెళ్ళాక చెప్తా అన్నా కదా. దగ్గరికి వస్తాం కదా. ఇంకా ఊళ్ళోకి రాలే కదా మనం. మన లంబసింగ్ ఎందుకు వచ్చామో చెప్పనా? ఎందుకు? ఒక అబ్బాయిని కలవడానికి. ఒక అబ్బాయిని కలవడానికి ఇంత దూరం రావాల్సిన అవసరం ఏంటి? ఎల్లబ్బా, ఏం తెలియనట్టు మాట్లాడుతావు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం ఇంత దూరం ఎందుకు వస్తుంది? మగ మదని సనీద నిద మగరి సమగ సని సదని సమదని సమగారి సనిద మగరి ని సమగ మగ మగ మదని దని ని 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 సనిద మగ మదని సనిదని మగ మద నిజ నిజ సజా నిజ మగారి నిజ మగ మగారి నిజ నిజ మగారి నిజ నిజ మగ మజ నిద మగ మద నిజ ని గరి గరి నిద ని గరి గరి నిద మద గరి గరి నిద గరి గరి నిద రి నిద మద నిద మగ మగ మద మగ మదని మగ మద ఒకసారి దిగవా? సార్ సార్ ఇప్పుడు కుదరదు సార్. సార్ సరే సార్, ఏదోలా కుదుర్చుకుని వస్తాను సార్ నేను. ఓకే సార్, ఓకే సార్. తేజు, చిన్న పని పడింది వైజాగ్లో. ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఒక 5 minutesలో బస్సు ఉంది. నువ్వు వెళ్ళి డాడీకి కాల్ చేస్తే వచ్చి రిసీవ్ చేసుకుంటారు. అదేంటి సడన్గా? అర్థం చేసుకో తేజు, అర్జెంట్ పని. సరే నువ్వు వెళ్ళు, నేను వెళ్తా. లేదు నేను ఉంటా, బస్సు వచ్చిన తర్వాత వెళ్తా. వద్దు, నేను వెళ్తా, నువ్వు వెళ్ళు. ఓకే, వాట్సాప్ లైవ్ లొకేషన్ పంపించు. డన్. నిజం చెప్పు, నువ్వేం ఫీల్ అవ్వలే కదా? సరే అయితే బాయ్. ఏంటి? బ్యాక్.
మళ్ళీ ఏంటి? నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి చెప్పు. నువ్వు వైజాగ్ వెళ్తున్నావు కదా, ఆ, వచ్చేటప్పుడు తాండ్రి తీసుకొస్తావా? వెటకారంగా ఉంది కదా, చచ్చేంత పని ఏం తెలుసా? ఆ మాట నేను అనాలి. 15 years నుండి చూస్తున్నా. ఎప్పుడన్నా మెసేజ్ చేసావా? ఆ రమ్య తిరునాళ్ళ అకౌంట్ నుండి చూడడం తప్ప. ఎన్ని ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాను నువ్వు ఎప్పుడెప్పుడు మెసేజ్ చేస్తావా అని. FBలో మెసేజ్ రిక్వెస్ట్ వస్తే నువ్వేనేమో అనుకునేదాన్ని. ఎవరన్నా అన్న నెంబర్ నుండి టెక్స్ట్ మెసేజ్ వచ్చినా అది కూడా నువ్వేనేమో అనుకునేదాన్ని. ఇప్పుడు కూడా బళ్ళారి నుండి రాజమండ్రి నేను వచ్చాను, నువ్వు బళ్ళారి రాలేదు. అంత ప్రేమిస్తున్నా నిన్ను. అసలు అంబసింగ్ ఎందుకు వచ్చాం? ఆ అబ్బాయి ఎవరు? తన నా జూనియర్, వాళ్ళ అక్క నా ఫ్రెండ్. తనకు బాబు పుట్టాడు. నీతో టూర్కి వచ్చినట్టుంటుంది, తన్ని చూసినట్టుంటుంది అని వచ్చేసా. నేను చేసిన తప్పేనే, కానీ ఇంతలా ఏడిపించడం మహాపాపం. అస్సలు పాపం కాదు, నీకు ఇలాగే అవ్వాలి. ఎక్స్ట్రా చేయి, వెళ్ళి బండితి బండోడా. నువ్వు మరదలు కాదే, రాక్షసివి. రేపు లంబసింగ్ తీసుకెళ్తావు నన్ను? అదైతే నేను చెప్తా, ప్రాబ్లం ఏం లేదు.